విషయం ఏంటి అంటే తులసిబాబు తెలుసు కదా మీకు, ఏదైతే రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు పివి సునీల్ కుమార్ గారి అనుచరుడైనటువంటి ఈయన రఘురామకృష్ణరాజు గారి గుండెలపైన కూర్చొని కొట్టాడు అని చెప్పేసి అప్పుడులో వచ్చినాయి కదా. సో దానికి సంబంధించిన కేసు ఆయన ఇప్పుడు ఏదైతే అక్కడ జైల్లో ఉన్నారో ఈ క్రమంలో బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ క్రమంలో హైకోర్టు ఆయన పిటిషన్ని డిస్మిస్ చేసింది. అయితే ఇప్పుడు ఈ షాకు ఒక్క తులసిబాబుకేనా మిగిలిన వాళ్ళకు కూడా ఉందా? అసలు ఎందుకు డిస్మిస్ చేసింది, మరి మిగతా వాళ్ళకి ఎవరికైనా తగిలే షాక్ ఉందా లేదా అనేది కూడా తెలియజేస్తాను. దానికంటే ముందుగా తులసిబాబు పైన మీకు తెలిసినంత వరకు అభిప్రాయాన్ని ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు హైకోర్టు ఆయనకి బెయిల్ డిస్మిస్ చేసింది. ఏమని కారణం చెప్పిందో తెలుసా? ఏదైతే కీలకమైన నిందితులు ఉన్నారో దీంట్లో వాళ్ళు అరెస్ట్ అయితేనే కానీ మీకు బెయిల్ మంజూరు అవ్వదు అని.